హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2018లో వచ్చిన ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్ అనే అమెరికన్ హారర్ డ్రామా సిరీస్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. నెట్ఫ్లిక్స్ చరిత్రలోనే ది బెస్ట్ హారర్ సిరీస్ గా పేరు తెచ్చుకున్న ఈ సిరీస్ లో మొత్తం 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. యూ మరియు ఒలివియా క్రేన్ అనే కపుల్ కి 5 పిల్లలుంటారు. కొండపై ఉన్న తమ ఇంటిని రిపేర్ చేయించి అమ్ముదామనే ప్లాన్ లో భాగంగా అందరూ ఆ ఇంట్లో ఉంటుంటారు. అయితే ఆ ఇంట్లో అంతుపట్టని భయంకరమైన దయ్యమేదో ఉంది అని రకరకాల భయంకరమైన సంఘటనలతో వాళ్ళకి తెలిసిపోతుంది. అసలు ఆ ఇంట్లో ఎవరున్నారు, చివరికి ఈ ఫ్యామిలీ సేఫ్ గా ఆ ఈవిల్ ఫోర్సెస్ నుంచి బయటపడగలిగిందా లేదా అన్నది ఈ సిరీస్ లో మనం చూడబోతున్నాం. సో మిస్ అవ్వకుండా అన్ని ఎపిసోడ్స్ ని చూసేయండి. ఓ రేంజ్ లో భయపెట్టే హారర్ సిరీస్ లోని ఫస్ట్ ఎపిసోడ్ ని ఈ రోజు మనం చూడబోతున్నాం. నా పేరు ప్రశాంత్ కార్తిక్, మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే యూ మరియు ఒలివియా దంపతులు తమ 5 పిల్లలైన షిర్లీ, థియో, నెల్, లూక్ మరియు స్టీవెన్లతో కొండపై ఉన్న హిల్ హౌస్ లో నివసిస్తుండడాన్ని చూస్తాం. అది 1992వ సంవత్సరం. ఆ రోజు రాత్రి స్టీవెన్ నిద్రపోయి ఉండగా నెల్ రూమ్ లోంచి ఏడుస్తున్న శబ్దాలు వినిపిస్తాయి. స్టీవెన్ వెళ్లి ఏమైంది, మళ్ళీ భయపడ్డావా అని అడుగుతాడు. అవును అంటుంది నెల్. పక్క బెడ్ లో తన తమ్ముడు లూక్ ఉంటాడు. నెల్ ఏడుస్తుండడంతో లూక్ కూడా నిద్రలేస్తాడు. అంతలో అక్కడికి వాళ్ళ నాన్న హ్యూ వస్తాడు. బెంట్ నెక్ లేడీ వచ్చి నన్ను భయపెడుతుంది అని నెల్ చెప్తుంది. మనం నిద్రపోతున్నప్పుడు రకరకాల కలలు వస్తుంటాయి. బెంట్ నెక్ లేడీ కూడా నీకు కలలో కనిపించిందంతే, నిజం కాదు, ఏం భయపడకుండా పడుకోండి అని యూ చెప్తూ నెల్ కి ధైర్యాన్ని నింపుతాడు. అక్కడి నుంచి యూ తన రూమ్ లోకి వస్తాడు. ఏంటి విషయం, నెల్ ఎందుకు ఏడుస్తుంది అని ఒలివియా అడుగుతుంది. ఏం లేదు, ఏదో పీడకల వచ్చిందంతే అంటాడు యూ. కట్ చేస్తే పడుకొని ఉన్న నెల్ గదిలోని డోర్ మెల్లిగా ఓపెన్ అవడంతో లేచి చూస్తుంది. డోర్ కొంచెం తెరిచి ఉంటుంది, కానీ అక్కడెవరూ ఉండరు. పక్క బెడ్ పై ఉన్న లూక్ ని పిలుస్తుంది, కానీ లూక్ అప్పటికే నిద్రపోయి ఉంటాడు. చేసేదేం లేక నెల్ పడుకుంటుంది. నెల్ వెనకాల నుంచి దయ్యం మెల్లిగా ముందుకు వస్తుండడం చూస్తాం మనం. కట్ చేస్తే స్టోరీ 1992 నుంచి ప్రస్తుతంలోకి వస్తుంది. 5 పిల్లవాళ్లలో ఒకడైన స్టీవెన్ ఇప్పుడొక సక్సెస్ఫుల్ రైటర్. హిల్ హౌస్ లో జరిగిన సంఘటనలు బేస్ చేసుకుని చాలా హారర్ నావల్స్ రాసుంటాడు. తాను రాయబోయే బుక్ కోసం ఇరీన్ అనే ఆవిడను ఇంటర్వ్యూ చేస్తుంటాడు. తన హస్బెండ్ కార్ యాక్సిడెంట్ లో చనిపోయాక తన ఇంట్లోని ఒక రూమ్ లో అతని ఆత్మ కనిపిస్తుంది అంటూ ఇరీన్ చెప్తుంటుంది. సరే, నేను మీ ఇంట్లో ఒక రోజు రాత్రి గడుపుతా అని చెప్తూ నేనైతే ఇప్పటి వరకు దయ్యాన్ని చూడలేదు అని స్టీవెన్ అంటాడు. అవునా, మరి దయ్యాల స్టోరీస్ ఎలా రాస్తున్నారు అని ఇరీన్ అడుగుతుంది. మీలాంటి వాళ్ళు చెప్పే ఎక్స్పీరియన్సెస్ ని బేస్ చేసుకుని రాస్తున్నా అంటాడు స్టీవెన్. అదే టైంలో తన సిస్టర్ నెల్ నుంచి తనకి కాల్ వస్తుంది. స్టీవెన్ కాల్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తాడు. కాల్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని నెల్ ఫీల్ అవుతుండగా స్టోరీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఇంకా తనని బెంట్ నెక్ లేడీ భయపెడుతూనే ఉంది అని నెల్ యూ అండ్ ఒలివియాలకి చెప్తుంది. సరే, నువ్వేం భయపడకు, ఈ రోజు నేను నీ దగ్గరే పడుకుంటా అని ఒలివియా అంటుంది. కాసేపటికి ఇద్దరూ నిద్రపోయి ఉండడాన్ని చూస్తాం మనం. మధ్యరాత్రి ఒలివియాకి మెలకువ వచ్చి మెల్లిగా లేసి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. కాసేపటికి నెల్ కి మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే తన ఎదురుగా పైన వేళ్లాడుతూ దయ్యం ఉంటుంది. షాక్ లో అలానే చూస్తుండగా సీన్ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. నెల్ తన సిస్టర్ అయిన షిర్లీకి కాల్ చేస్తుంది. షిర్లీ కూడా బిజీగా ఉండడం వల్ల కాల్ కట్ చేస్తుంది. షిర్లీ ఫ్యూనరల్ హోమ్ లో వర్క్ చేస్తుంటుంది. క్లయింట్స్ తో మాట్లాడుతుంటుంది. అయితే ఆ క్లయింట్ వాళ్ళ బాబు చనిపోయిన తన నాన్నమ్మకి గుడ్ బై చెప్పడానికి ఒప్పుకోడు. షిర్లీ బాబుతో మాట్లాడి ఒప్పించడానికి చూస్తుంది. తన నాన్నమ్మ తనతోనే ఉంది, చనిపోలేదు అన్నట్టుగా ఆ బాబు చెప్తుంటాడు. కట్ చేస్తే నెల్ ఏదో ప్రాబ్లంలో ఉంది అన్న విషయం నెల్ పంపిన మెసేజ్ ని చూసి షిర్లీ తెలుసుకుంటుంది. తనకి హిల్ హౌస్ లో ఉన్నప్పటి సంఘటన జ్ఞాపకం రావడంతో సీన్ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది. లాక్ చేసి ఉన్న ఒక రూమ్ డోర్ ని షిర్లీ ఓపెన్ చేద్దామని చూస్తుంది. షిర్లీతో పాటు నెల్ ఉంటుంది. ఆ రూమ్ డోర్ ని అప్పటి వరకు ఎవరూ ఓపెన్ చేసి ఉండరు. ఓపెన్ చేసి అందులో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం షిర్లీకి ఉంటుంది. అయితే నెల్ మట్టుకు రూమ్ లో ఎవరో ఉన్నట్టు అటు ఇటు మూవ్ అవుతున్నట్టు డోర్ కింద ఉన్న గ్యాప్ లోంచి చూసా అని చెప్తుంది. ఈ డోర్ లాక్ అయి చాలా సంవత్సరాలు అవుతుంది, లోపల ఎవరున్నా బ్రతికే ఉండరు అని షిర్లీ అంటుంది. లాక్ ఓపెన్ కాకపోవడంతో ఇద్దరూ అక్కడి నుంచి డిసప్పాయింటెడ్ గా వెళ్లిపోతారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోగానే డోర్ కింద ఉన్న గ్యాప్ లోంచి రూమ్ లో ఎవరో మూవ్ అవుతున్నట్టు చూస్తాం మనం. కట్ చేస్తే 5లో ఒకరైన థియో అనే అమ్మాయిని చూస్తాం. ఆమె పబ్ లో
ఒక అమ్మాయిని పరిచయం చేసుకుని ఆమెతో టైం స్పెండ్ చేస్తుంది. షిర్లీని థియో కలుస్తుంది. నెల్కి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, ఏంటి విషయం అని అడుగుతుంది. ఏమో తెలియదు, బట్ నాకెందుకో భయంగా ఉంది అని షిర్లీ అంటుంది. యూ పడుకొని ఉంటాడు. అతని వెనకాల నుంచి ఎవరో తడుముతుంటే తిరిగి చూస్తాడు. అంతే, అతని పక్కన దయ్యం పడుకొని ఉంటుంది. అది గట్టిగా అరవడంతో యూ నిద్రలోంచి మేల్కుంటాడు. తనకి కల వచ్చినట్టు మనకి అర్థమవుతుంది. అదే టైంలో నెల్ నుంచి కాల్ వస్తుంది. నాన్న, నీకు బెంట్ నెక్ లేడీ గుర్తుందా అని నెల్ అడుగుతుంది. గుర్తుంది అంటాడు యూ. ఆమె మళ్ళీ తిరిగి వచ్చింది అని అంటుంది. అంటే చిన్నప్పుడు నెల్ కి తరచూ కనిపించిన బెంట్ నెక్ లేడీ దయ్యం మళ్ళీ వచ్చింది అని నెల్ చెప్తున్నట్టు మనకి అర్థమవుతుంది. ఎక్కడున్నావు నువ్వు అని యూ అడుగుతాడు. ఇంట్లో బెడ్ పైన ఉన్నా అని నెల్ చెప్తుంది. కానీ నిజానికి తాను కార్లో ఉంటుంది. నువ్వు వెంటనే బయలుదేరి స్టీవెన్ దగ్గరికి వెళ్ళు, నేను వస్తున్నా అని యూ అంటాడు. యాక్చువల్ గా ఏంటంటే అందరికందరూ వేరే వేరే రాష్ట్రాల్లో ఉంటారు. కలుసుకోవాలంటే చాలా దూరం ట్రావెల్ చేసి రావాల్సి ఉంటుంది. సరే నాన్న, నువ్వు చెప్పినట్టే స్టీవెన్ దగ్గరికి వెళ్తా అని నెల్ చెప్తూ ఫోన్ పెట్టేస్తుంది. కానీ కార్ దిగి హిల్ హౌస్ లోపలికి వెళ్తుండడాన్ని చూస్తాం మనం. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. యూ స్టీవెన్ రూమ్ లోకి వచ్చి అర్జెంట్ గా మనం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి పద అంటుంటే రూమ్ బయట నుంచి ఏదో సౌండ్ వచ్చినట్టు అనిపిస్తుంది. వెళ్లి డోర్ లాక్ చేస్తాడు. బయట నుంచి డోర్ ఓపెన్ చేయడానికి ఎవరో చూస్తుంటారు. కాసేపటికి అంతా సైలెంట్ అవుతుంది. యూ మెల్లిగా డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. అక్కడెవరూ ఉండరు. యూ స్టీవెన్ ని ఎత్తుకొని అక్కడి నుంచి పరుగు తీస్తుంటాడు. తమ వెనకాల దయ్యం వస్తుంటుంది. ఇద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఇంటి ముందున్న కార్లో ఎక్కుతారు. బిల్డింగ్ లో ఎవరో ఉన్నట్టు కనిపిస్తుంటుంది. అప్పటికే కార్లో పిల్లలందరూ ఉంటారు. యూ వైఫ్ ఒలివియా మాత్రం ఉండదు. యూ కార్ని ముందుకు పోనిస్తుంటాడు. నాన్న, అమ్మెక్కడా అని స్టీవెన్ అరుస్తుంటాడు. యూ మాత్రం ఏం సమాధానం చెప్పడు. సీన్ మళ్ళీ ప్రెజెంట్ లోకి వస్తుంది. యూ స్టీవెన్ కి కాల్ చేసి నెల్ ఏదో ప్రాబ్లం లో ఉంది, నీ దగ్గరికి వెళ్ళమని చెప్పా, నువ్వు తనతోనే ఇంట్లోనే ఉండు, నేను వస్తున్నా అని యూ అంటాడు. స్టీవెన్ మాత్రం యూ చెప్పింది పెద్దగా పట్టించుకోడు. ముందే చెప్పినట్టు ఇరీన్ ఇంట్లో ఆ రోజు రాత్రి స్టే చేసి అక్కడ చనిపోయిన ఇరీన్ వాళ్ళ హస్బెండ్ ఆత్మ వస్తుందేమో అని చూస్తుంటాడు. టైం రాత్రి 3:03 అవగానే షిర్లీ, థియో, లూక్, స్టీవెన్ ఇలా అందరూ ఒక్కసారిగా నిద్రలేస్తారు. హిల్ హౌస్ లోని రెడ్ రూమ్ లో నెల్ ఉంది అని షిర్లీకి అర్థమవుతుంది. స్టీవెన్ మళ్ళీ తిరిగి పడుకుందాం అని చూస్తుంటే రూఫ్ నుంచి లీక్ అవుతున్న వాటర్ డ్రాప్స్ తనపై పడతాయి. లేచి చెక్ చేస్తుంటే రోడ్డుపై ఏదో యాక్సిడెంట్ అవబోయి కొద్ది గ్యాప్ లో యాక్సిడెంట్ మిస్ అయి వెహికల్స్ వెళ్లిపోవడాన్ని చూస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇరిన్ కి విషయం చెప్తాడు. అసలిక్కడ మీ హస్బెండ్ ఆత్మ ఏం లేదు, మీకు సరిగ్గా నిద్ర పట్టకపోవడం వల్ల మీరు సైకలాజికల్ గా ఫీల్ అవుతున్నారు అని స్టీవెన్ లాజికల్ గా తను తెలుసుకున్నది చెప్తాడు. కానీ ఇరిన్ మట్టుకు నేను నా హస్బెండ్ ఆత్మని చూసా అని అంటుంది. చెప్తున్నా కదా, అదంతా మనం సైకలాజికల్ గా ఫీల్ అవడం వల్ల అనిపిస్తుంటుంది అని స్టీవెన్ చెప్తుంటే అసలు నీకు దయ్యాల గురించి ఏం తెలియదు అని ఇరిన్ అంటుంది. స్టీవెన్ తిరిగి తన ఫ్లాట్ కి వస్తుంటే లూక్ స్టీవెన్ రూమ్ లోంచి కెమెరా అండ్ ఐప్యాడ్ ని దొంగతనం చేసుకెళ్తున్నట్టు స్టీవెన్ కి అర్థమవుతుంది. అంటే ఫినాన్షియల్ గా లూక్ పరిస్థితి ఏం బాలేదు అని మనం తెలుసుకోవచ్చు. స్టీవెన్ తన దగ్గరున్న మనీ ఇచ్చి ఆ ఐప్యాడ్ మట్టుకు నాకు ఇవ్వు, కావాలంటే కెమెరా అమ్మేసి డబ్బులు తీసుకో అంటాడు. లూక్ డబ్బులు తీసుకుని ఐప్యాడ్ అండ్ కెమెరా రెండూ ఇచ్చేసి వెళ్తాడు. స్టీవెన్ తన ఫ్లాట్ లోకి వెళ్లి లైట్స్ ఆన్ చేస్తాడు. చూస్తే అక్కడ నెల్ నిల్చొని ఉంటుంది. లూక్ ని నువ్వేనా ఇక్కడికి తీసుకొచ్చింది, వాడు నా వస్తువులన్నీ తీసుకెళ్తుంటే అలా నిల్చొని చూస్తున్నావా అని స్టీవెన్ అడుగుతుంటే నెల్ ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్ గా చూస్తుంటుంది. అంతలో యూ కాల్ చేస్తాడు. హిల్ హౌస్ కి నెల్ వెళ్ళింది, నెల్ చనిపోయింది అని యూ చెప్తాడు. నెల్ చనిపోతే మరి వెనకాల నిల్చొని ఉన్నది ఎవరు అని స్టీవెన్ షాక్ అయి మెల్లిగా వెనుకకు తిరుగుతాడు. అంతే, నెల్ తన ముందే ఉంటుంది. చూస్తుండగానే నెల్ దయ్యంలా మారిపోతుంది. స్టీవెన్ వెనకకి పడిపోతాడు. చూస్తే అక్కడెవరూ ఉండరు. ఫోన్ కాల్లో ఉన్న యూ నేను చెప్పేది వినిపిస్తుందా అని అంటూ స్టీవెన్ తో మాట్లాడడానికి ట్రై చేస్తుంటాడు. బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ 1 అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ ని చూడాలంటే వెంటనే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.